వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంత్రి జగన్నాథరావు అభివందనాలు. పోతన మహాకవి రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమస్కంధంలోని వామన చరిత్రము 10వ భాగానికి స్వాగతం. ఇవ్విధంబున వామనుండై హరి బలినడిగి మహిన్ పరిగ్రహించి తనకు అగ్రజుండకు అమరేంద్రునకున్ త్రిదివంబు సదయుండై యొసంగే. అత్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులను భవుండును కుమారుండును దేవర్షి పితృగణంబులను రాజులను తానును కూడికొని చతురాననుండు కశ్యపునకు అదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలులకు వామనుండు వల్లభుండని నియమించి అంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు ఉపేంద్రుండు ప్రధానుండని సంకల్పించే ఆ సమయంబున ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్నయ్యైన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు భృగువు మొదలైన ప్రజాపతులు, శివుడు, కుమారస్వామి, నారదుడు మొదలైన దేవర్షులు, పితృదేవతలు, రాజులతో పాటు కలిసి బ్రహ్మదేవుడు లోకాలకు దిక్పాలకులకు వామనుడు ప్రభువు అని శాసనం చేశాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట ధర్మానికి కీర్తికి సంపదలకు శుభాలకు దేవతలకు వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి అని నిర్ణయించాడు. కమలజుడు లోకపాలురు అమరేంద్రుని కూడి దేవయానంబునా అయ్యమరావతికిని వామను అమరన్గొనిపోయిరి అంత నటమీద నృపా వామను అమరన్గొనిపోయిరి అంత అటమీద నృపా. పరీక్షిన్ మహారాజా, అటు పిమ్మట బ్రహ్మదేవుడు దిక్పాలకులు దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోబెట్టుకుని అమరావతికి తీసుకుని వెళ్ళారు. బల్లిదంపుతోడు ప్రాపున ఇంద్రునికి ఇంద్రపదము చేరుట ఇట్లు కలిగే తనకు ఆఢ్యుడైన తమ్ముడు కలిగినా కోర్కులు అన్నకు ఏల కొరతనుందు. ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపు వల్ల ఇంద్రుడికి ఇంద్రపదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా? పాలడుగడు మేలడుగండు ఏలడు భిక్షించి అన్నకిచ్చే త్రిజగము వేలుపుల తల్లి కడపటి చూలున్ పోలంగగలరే సొలయని తమ్ముల్. దేవతల తల్లి అదితికి కడపటివాడైన కొడుకు వామనుడు భిక్షమడిగి సంపాదించిన ముల్లోకాలు తన అన్నకే ఇచ్చేశాడు. అందులో భాగాన్ని అడగలేదు, లాభాన్ని అడగలేదు. ఆ విధంగా అన్నల కోసం ఎంత శ్రమపడే తమ్ముళ్ళైనా వామనునితో సరిపోలగలరా? కడుపు బదరగాగా కొడుకులగను కంటే తల్లికొకడే చాలు బల్లితుండు త్రిదశగణముగన్న అతిథి కానుపుదీరా చిన్నిమేటి వడుగు కన్నయట్లు. దేవతల సమూహాన్ని కన్న అదితి చివరికి అదృష్టం పండేటట్లు వామనుణ్ణి కన్నది. కడుపు పగిలేలా 10 మందిని కనే కన్నా ఏ తల్లికైనా అలాంటి కొడుకు ఒక్కడు చాలు కదా. ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితంబగు త్రిభువన సామ్రాజ్య విభవంబు మరల అంగీకరించెను. అప్పుడు బ్రహ్మయు శర్వుండును
కుమారుండును, భృగు ప్రముఖులైన మునులను, పితృదేవతలను, దక్షాది ప్రజాపతులను, సిద్ధులను, వైమానికులను మరియు తక్కిన వారలను పరమాద్భుతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు ఆశ్చర్యంబునొందుచు ప్రశంసించుచు ఆడుచున్ పాడుచు తమ తమ నివాసంబులకున్ చనిరి అని చెప్పి శుకుండు ఇట్లనియే. అలా వామనుడు సంపాదించి ఇచ్చిన 3 లోకాల సామ్రాజ్య సంపదను దేవేంద్రుడు తిరిగి పొందాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుడు, శివుడు, కుమారస్వామి, భృగువు మొదలైన మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సిద్ధులు, దేవతలు ఇంకా తక్కిన వారందరూ విష్ణుదేవుని లీలా విలాసాలకు ముచ్చటపడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు అని చెప్పి శుకమహర్షి ఇలా అంటున్నాడు. మనుజనాథ త్రివిక్రము మహిమ కొలది ఎరుగ తర్కింప లెక్కింప ఎవ్వడోపు కుంభినీరేణు కణములు గురుతు పెట్టువాడు నేరడు తక్కిన వారి వశమే తక్కిన వారి వశమే. పరీక్షిన్ మహారాజా, త్రివిక్రమావతారుడైన వామనుడి గొప్ప గుణాలను పూర్తిగా తెలుసుకోవడం కానీ లెక్కించడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. భూమిలోని ధూళి కణాలను లెక్క పెట్టగలిగిన వాడికైనా ఇది సాధ్యం కాదు. ఇంకా వేరే వారి సంగతి చెప్పేదేముంది? అద్భుతవర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుదినుద్భాసిత లీల పొందు ఉత్తమగతులన్. అత్యద్భుతమైన లీలలతో కూడిన విష్ణుమూర్తి నిర్మల వర్తనములను గురించి తెలిపే ఈ పుణ్యచరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడవుతాడు. చివరకు ప్రకాశించే ప్రభావంతో దివ్యలోకాలను పొందుతాడు. తగిలి మానుష పైతృక దైవకర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబులు ఎక్కడెక్కడ కీర్తింతురెవ్వరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర. మహారాజా, మానవులకు, పితృదేవతలకు, దేవతలకు సంబంధించిన పుణ్యకార్యాలు చేసే సమయాలలో ఎవరైతే త్రివిక్రముని చరిత్రను కీర్తిస్తూ ఉంటారో వారు ఎప్పుడూ సర్వసుఖాలు పొందుతూ ఉంటారు. జడులై నాకము కోలుపోవు సురలన్ జంభారినిన్ బ్రోవగా వడుగై భూమి పదత్రయం విడుటకై వైరోచనిన్ వేడి రెండడుగుల్ సాచి త్రివిక్రమస్ఫురణ బ్రహ్మాండంబుతా నిండుచున్ కడుమోదంబున నుండు వామనునకు ఎక్కాలంబునన్ మృక్కెదన్. జంభాసురుని సంహరించిన ఇంద్రుడు, దేవతలు అశక్తులై స్వర్గాన్ని ఓడిపోయారు. విష్ణుమూర్తి వారిని కాపాడడానికి వామనావతారం ఎత్తి విరోచనుని కొడుకు బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానం ఇమ్మని అడిగిపుచ్చుకున్నాడు. త్రివిక్రమావతారం దాల్చి 2 అడుగులు వేయడంతోనే బ్రహ్మాండమంతా నిండిపోయి ఆనందంగా ఉండే ఆ వామనుడికి ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాను అని ఇట్లు శుకుండు రాజునకు వామనావతార చరితంబు చెప్పెనని సూతుండు మునులకు చెప్పెను. ఈ విధంగా శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకు వామనావతార చరిత్రను వినిపించాడని సూతమహాముని శౌనకాది మునులకు తెలియజేశాడు. ఇక్కడితో వామన చరిత్రము కథ పూర్తయింది. ఇందులో మనకి కొన్ని సందేహాలు కలుగుతాయి. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు. అలాంటి భక్తాగ్రేసరుణ్ణి కూడా
శ్రీహరి ఎందుకు అణచివేశాడు? అంతేకాదు, తాను చెప్తే వినే భక్తుణ్ణి సుతల లోకానికి పంపవలసిన అవసరం ఏమిటి అని. బలిచక్రవర్తి ముమ్మాటికి శ్రీమన్నారాయణుని భక్తుడే, అసమాన దానశీలి, సుగుణ సంపన్నుడు కూడాను. కానీ ఎప్పుడైతే త్రిలోకాధిపత్యం తనకి దక్కిందో అతనిలో రవ్వంత గర్వం పొడచూపింది. అందుకే వామనుడుగా తన వద్దకు వచ్చిన శ్రీ మహావిష్ణువుతో ఏం కావాలో కోరుకో అన్నాడు. అంతేకాదు, వరచేలమ్ములో, మాడలో, ఫలములో, వన్యమ్ములో, గోవులో, హరులో, రత్నములో, రథంబులో, విమృష్టాన్నంబులో, కన్యలో ఇలా ఏది కావాలన్నా ఇస్తానన్నాడు. తన ఎదురుగా ఉన్నది ముక్కుపచ్చలారని పసివాడు. అలాంటి వాణ్ణి కన్యలు కావాలా అని అడుగుతున్నాడు బలిచక్రవర్తి. తాను ఇవ్వలేనిది ఏముంది అనుకున్నాడు. తాను ఇవ్వగలిగింది ఏమీ లేదని, సర్వము నిండి ఉన్నది తానేనని త్రివిక్రమావతారంతో నిరూపించి అతని గర్వాన్ని అణచివేశాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి హరి హరించినది బలి గర్వాన్నే తప్ప అతని కలిమిని కాదు. పైగా సుతలలోకంలో అతని ఇంటి ముందు గదాధారి అయి తాను కావలి ఉంటానన్నాడు. అంతేకాదు, రాబోయే సావర్ణి మన్వంతరంలో అతడే ఇంద్రుడవుతాడన్నాడు. భక్తుల పట్ల కారుణ్యానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఇక రెండవ సందేహం, బలిని సుతలలోకానికి పంపవలసిన అవసరం ఏమిటి అని. బలి కేవలం భక్తుడు మాత్రమే కాదు, అతడు రాక్షసులకు ప్రభువు. అతను వెడితే తప్ప రాక్షసులు అక్కడి నుండి కదలరు. వామనుడు త్రివిక్రముడైన తర్వాత కూడా బలిచక్రవర్తి దండనాథులు శ్రీహరిని బంధించాలని చూశారు. అప్పుడు వారిని సమాధానపరిచి తనతో తీసుకుని వెళ్ళింది బలిచక్రవర్తే. శ్రీమన్నారాయణుడు సకల ప్రాణికోటికి తండ్రి వంటివాడు. అయినా తన బిడ్డలలో ఎవరు తప్పు చేసినా సహించడు, సమర్థించడు. ఇది వామన చరిత్రలోనే కాదు, శ్రీకృష్ణావతారంలో కూడా మనకు కనిపిస్తుంది. ధర్మబద్ధులైన పాండవులకు అండగా నిలిచిన శ్రీకృష్ణుడు తన బంధువులైన యాదవులు భోగలాలసులై నశించిపోతే పట్టించుకోలేదు. భగవంతునికి కావలసింది ధర్మ సంస్థాపన మాత్రమే. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల నవలలో ఒక చమత్కారమైన మాట అన్నారు. యాచించాల్సి వచ్చేసరికి జగత్ప్రభువంతటి వాడే వామనుడైపోయాడు అని. నిజమే కదా? ఈ భావాన్ని ప్రకటిస్తూ నేను రచించిన ఒక పద్యాన్ని వినిపించి ముగిస్తాను. సిరియురమున గలిగిన హరి హరియింపగ బలి కలిమిని యాజకుడాయన్ ధరించే విశ్వరూపము కరుణామయ దృష్టిగాచే గరిమన్ తుదకు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.